అది మహాభారత సంగ్రామం మొదలవడానికి కొన్ని క్షణాల ముందు సమయం. కురుక్షేత్ర రణరంగంలో రెండు వైపులా సైన్యాలు, మధ్యలో భయంకరమైన నిశ్శబ్దం. సరిగ్గా ఆ టైంలో ఒక రాజు తన శత్రువుల సైన్యాన్ని చూస్తూ కొన్ని మాటలంటాడు. ఆ మాటలే రాబోయే వినాశనానికి, ఇంకా అతని మనసులో దాగున్న భయానికి అద్దం పడతాయి. ఆ రాజు మరెవరో కాదు, దుర్యోధనుడే. భగవద్గీతలో అతను చెప్పిన ఈ ఒక్క శ్లోకం కేవలం శత్రువుల లిస్ట్ కాదు, అది అతని మైండ్ సెట్ని మన కళ్ల ముందు పెడుతోంది. సరే, అయితే పదండి, ఈ ఒక్క శ్లోకాన్ని పట్టుకుని దుర్యోధనుని మనసులో అస్సలు ఏం నడుస్తోందో చూసేద్దాం. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. మామూలుగా ఏ రాజైనా ఏం చేస్తాడు? ముందు తన బలం గురించి, తన సైన్యం గురించి గొప్పలు చెప్పుకుంటాడు కదా. కాని దుర్యోధనుడు అలా చెయ్యలేదు. ముందు శత్రువుల బలం గురించి మాట్లాడాడు. ఎందుకు? అతని మాటలకు అర్థమేంటి? అవును, సాధారణంగా రాజులు తమ బలం గురించే మాట్లాడతారు. కానిక్కడ దుర్యోధనుడు ఏం చేశాడంటే, స్ట్రెయిట్గా తన గురువు ద్రోణుడి దగ్గరికి వెళ్ళి పాండవ సైన్యంలో ఉన్న యోధుల గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇది జస్ట్ మాటలు కాదు, ఇదొక స్ట్రాటజీ. ఒక రకంగా తన గురువుని హెచ్చరిస్తున్నాడు, ఇంకో రకంగా తన మనసులో ఉన్న టెన్షన్ను బయటపెడుతున్నాడు. అంతేకాదు, పాండవ సైన్యంలోని యోధుల్ని వర్ణించడానికి అతను వాడిన పదం మహారథులు. మహారథులంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే వేలమంది సైనికులతో ఒక్కడే పోరాడగల వీరుడనమాట. సో దుర్యోధనుడు అక్కడ మామూలు సైనికులను లెక్కపెట్టట్లేదు, మొత్తం యుద్ధం గతిని మార్చేగల టాప్ లెవెల్ వారియర్స్ని చూస్తున్నాడు. సరే, మరి దుర్యోధనుడు స్పెసిఫిక్గా ఎవరెవరి పేర్లు చెప్పాడు? ఆ లిస్టు చూస్తే అతని మైండ్లో ఏముందో మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. లిస్ట్లో ఫస్ట్ పేరు యుయుధానుడు, సాత్యకి అని కూడా అంటారు. పాండవుల వైపున్న ఒక పవర్ఫుల్ వారియర్. దుర్యోధనుడికి ఇతను ఒక పెద్ద తలనొప్పి అనమాట. నెక్స్ట్ విరాటరాజు, తన సొంత సైన్యంతో పాండవులకు సపోర్టుగా వచ్చాడు. ఈయన కూడా చాలా బలమైన యోధుడే. ఇక మూడో వ్యక్తి ద్రుపదుడు. ఈయన కేవలం రాజు మాత్రమే కాదు, ఒక మహారథుడు కూడా. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఇతను ద్రోణుడికి బద్ధశత్రువు. సో ద్రుపదుడి పేరు చెప్పడం ద్వారా దుర్యోధనుడు తన గురువుకి ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. అయితే ఇక్కడ అతను కేవలం పేర్లు చెప్పి ఆపలేదు. అసలు మ్యాటరంతా వాళ్ల శక్తిని ఎవరితో పోల్చాడు అనే దగ్గరే ఉంది. ఇదే ఈ మొత్తం విశ్లేషణలోనే కీ పాయింట్. ఇక్కడే అసలు ట్విస్ట్. దుర్యోధనుడు ఈ యోధులందరినీ మరెవరితోనూ కాదు, తన సొంత కజిన్స్ అయిన భీముడు, అర్జునుడితో పోల్చాడు. అంటే అతని దృష్టిలో పవర్కి, స్ట్రెంగ్త్కి బెంచ్ మార్క్ భీమార్జునులే. అతను ఏమంటాడంటే, వాళ్లలో ప్రతి ఒక్కరూ భీమార్జునులతో సమానంగా పోరాడగలరు అని. ఒక్క క్షణం ఆలోచించండి. పాండవుల సైన్యంలో ఒకరో ఇద్దరో కాదు, చాలామంది భీమార్జునులంత పవర్ఫుల్ అని స్వయంగా దుర్యోధనుడే ఒప్పుకుంటున్నాడు. మరిది అతని కాన్ఫిడెన్సా, లేక లోపలెక్కడో దాక్కున్న భయమా? ఈ కంపారిజన్ అతని మెంటల్ స్టేట్ని ఇంకా క్లియర్గా చూపిస్తుంది. పదండి, ఆ మాటల వెనక ఉన్న అసలర్థమేంటో చూద్దాం. ఇది జస్ట్ ఒక లిస్టు చదవడం కాదు, ఇదొక స్ట్రాటజిక్ అడ్మిషన్. అంటే గురుదేవా, పాండవ సైన్యాన్ని నేనస్సలు తక్కువ అంచనా వెయ్యట్లేదు అని ద్రోణుడికి క్లియర్గా చెప్తున్నాడు. అతను కళ్ల ముందున్న నిజాన్ని చూస్తున్నాడు. ఆ నిజం అతనిలో ఒక రకమైన టెన్షన్ను క్రియేట్ చేస్తోంది. సో ఈ శ్లోకం ద్వారా మనకు క్లియర్గా ఏమర్థమవుతుందంటే, దుర్యోధనుడు పాండవుల బలాన్ని ఇష్టం లేకపోయినా గౌరవిస్తున్నాడు. తన సొంత బంధువులైన భీమార్జునుల పవర్ని ఒక బెంచ్మార్క్గా వాడటమే వాళ్లంటే తన మనసులో ఉన్న భయానికి, గౌరవానికి సాక్ష్యం. చూడండి, అసలు యుద్ధం కత్తులతో మొదలవ్వక ముందే దుర్యోధనుడి మనసులో ఒక సైకలాజికల్ వార్ స్టార్ట్ అయిపోయింది. వేల ఏళ్ల క్రితం చెప్పిన ఈ ఒక్క మాట లీడర్షిప్ గురించి, కాన్ఫ్లిక్ట్ గురించి మనకు చాలా నేర్పుతుంది. ఒక లీడర్ తన శత్రువు బలాన్ని అందరి ముందు ఒప్పుకున్నప్పుడు అది అతని స్ట్రాటజీలో భాగమా, లేక యుద్ధం మొదలవక ముందే అతను మైండ్లో ఓడిపోయినట్టా? దీని గురించి ఆలోచించండి.